హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రెపోజిషన్స్ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగించాలనేది మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాను. నేను బోర్డు పైన రాస్తాను, దానికి అర్థాలు కొద్దిగా చెప్తాను. అది చెప్పిన తర్వాత మీరు కొద్దిగా సెంటెన్సెస్ ఎలా వ్రాయాలనేది మీరు ప్రయత్నించండి. తర్వాత కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రెపోజిషన్స్ అని ఉంటుంది. ఒక సరైన రీతిలో ప్రెపోజిషన్స్ ఎలా ఉపయోగించాలనేది నేను మీకు చెప్తాను. అది కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత మీరు ఆ సెంటెన్సెస్ని గట్టిగా పలికేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మనకి వర్డ్స్ మనకి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ. Prepositions. ప్రెపోజిషన్స్లో ప్రీ అంటే ముందు, బిఫోర్. పొజిషన్ అంటే ప్లేస్. సో ప్రీ అంటే ముందు, బిఫోర్. పొజిషన్ అంటే ప్లేస్. సో ప్రెపోజిషన్స్ అంటే ఏంటి? నౌ వాట్ ఈజ్ ఏ preposition? A preposition is a word that is placed before a noun or pronoun or some other word in a sentence. So what is a preposition? Preposition ante enti? A preposition is a word that is placed before a noun or a pronoun, okay, to tell in a sentence, to tell the relationship between two nouns or one noun and a verb, or a noun and an adjective, or an adverb. So ఒక ప్రెపోజిషన్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, ఒక వాక్యంలో రెండు సర్వనామాలు ఉండొచ్చు, లేక ఒక సర్వనామం ఒక ఉపసర్వనామం ఉండొచ్చు, లేక ఒక సర్వనామం లేక ఒక క్రియ ఉండొచ్చు, లేక ఒక సర్వనామం ఒక విశేషణం ఉండొచ్చు. ఇలాగా వాటి రెండిటికి సంబంధం తెలపడానికి మనకి ఈ ప్రెపోజిషన్ అనే వర్డ్ని మనము ఉపయోగిస్తున్నాం. దాన్ని మనము సెంటెన్స్లో ఉపయోగించి చూద్దాం. ఎగ్జాంపుల్, there is a box on the table. ఇక్కడ సర్వనామాలు ఏంటివి? బాక్స్ మరియు టేబుల్. there is a box on the table. బల్ల పైన ఒక పెట్టి ఉన్నది అని ఈ వాక్యంలో మనకు తెలుపుతుంది. ఈ పెట్టికి ఈ బల్లకి ఏంటి సంబంధం అనేది ఈ ప్రెపోజిషన్ చూపిస్తుంది అన్నమాట. బల్ల పైన ఒక పెట్టి ఉన్నది అని ఈ సెంటెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రెపోజిషన్ అనేది ఈ సర్వనామంకి ముందు మనము వ్రాసాము. సో ఇక్కడ ఏముంది? A preposition is a word placed before a noun or a pronoun or some other word in a sentence. సో ఇది సర్వనామం కావచ్చు లేక ఉపసర్వనామం కావచ్చు.
ఇది సర్వనామం. సో ఏదైనా దానికి రెండింటికి సంబంధం తెలపడానికి మనము ఈ ప్రెపోజిషన్ అనే పదాన్ని మనము ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ సెంటెన్స్, వి గో బై ట్రైన్. ఇక్కడ రెండో వాక్యంలో మేము రైల్లో ప్రయాణిస్తాము అని చెప్తున్నది. గో అంటే వెళ్ళుట, ఓకే, ఇది ఒక క్రియ. మరి ఇది ట్రైన్ అనేది ఒక సర్వనామం. ఇస్ంట్ ఇట్? ఈ రెండిటికి ఏం సంబంధం ఉండేది అని తెలపడానికి ఈ ప్రెపోజిషన్ బై అనేది మనము అక్కడ ఉపయోగించాం. సో ఈ క్రియకి ఈ సర్వనామకి సంబంధం చూపించడానికి మనము ఈ ప్రెపోజిషన్ అనేది అక్కడ ఉపయోగించాము. నెక్స్ట్, ద మినిస్టర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. సో మూడో సెంటెన్సెస్లో మంత్రి నాపై కోప్పడి ఉన్నాడు, నాపై కోపంగా ఉన్నాడు, నాతో కోపంగా ఉన్నాడు, లేక నాపై కోపం చేసుకున్నాడు. ద మినిస్టర్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. యాంగ్రీ అనేది ఒక విశేషణం, యాడ్జెక్టివ్. ఈ మీ అనేది ప్రొనౌన్, ఉపసర్వనామం. ఈ రెండిటికి సంబంధం చూపించేది ఈ ప్రెపోజిషన్ విత్. సో ప్రెపోజిషన్కి పని ఏంటి? రెండు పదాలు, అంటే అది సర్వనామం అయినా ఉండొచ్చు, ఒక సర్వనామం ఒక ఉపసర్వనామం అయినా ఉండొచ్చు, ఒక క్రియ లేక ఒక విశేషణమైన ఉండొచ్చు. ఈ రెండిటికి సంబంధం తెలపడానికి మనము ఈ ప్రెపోజిషన్ అనే పదాన్ని మనం వాడుతున్నాం. ఓకే, కొన్ని ప్రెపోజిషన్స్ కంజంక్షన్లో కూడా ఉంటాయి, కొన్ని ప్రెపోజిషన్స్ దీంట్లో కూడా ఉంటాయి. కొన్ని వర్డ్స్ కంజంక్షన్స్లో ఉంటాయి, కొన్ని వర్డ్స్ ప్రెపోజిషన్స్లో కూడా ఉంటాయి. సో ఇలాగా ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి సంబంధం చూపించేదానికి మనము ఈ ప్రెపోజిషన్ అనేది ఒక సర్వనామం కానీ, లేకుంటే ఒక ఉపసర్వనామం కానీ, లేకుంటే ఒక క్రియ కానీ దాని ముందు మనము ఉపయోగించేదే ప్రెపోజిషన్. వీటిని మనం ఎలా ఉపయోగించాలి అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే కొన్ని ప్రెపోజిషన్స్ ఆఖరాన వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఒక ప్రెపోజిషన్ను ఒక సర్వనామం లేక ఒక ఉపసర్వనామం ముందు ఉండాలి, మనం రాయాలి అని చెప్తాం. కొన్ని సందర్భాల్లో ఆఖరాన వస్తాయి. ఆఖరాన ఎలా వస్తాయి చూద్దాం. Sometimes the preposition is used at the end of the sentence. When a word, a conjunction that is used in the sentence. కొన్ని సందర్భాల్లో ఆ ఒక సెంటెన్స్లో దట్ అనే ఒక కంజంక్షన్, ఒక పదము దాంట్లో ఉంటే అప్పుడు మనము ప్రెపోజిషన్ అనేది ఆఖరాన ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద హౌస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్. ఇక్కడ దట్ అనే పదం ఉంది, ఈ వాక్యంలో దట్ అనే కంజంక్షన్ ఉంది. అందువలన మనము ప్రెపోజిషన్ అనేది ఆఖరాన ఉపయోగించాము. దిస్ ఈజ్ ది హౌస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అంటే నేను వెతుకుతున్న ఇల్లు ఇదే అని మనకి ఇక్కడ వాక్యంలో తెలుపుతున్నది. నెక్స్ట్, హియర్
is the book that you were looking for. సో ఈ వాక్యంలో కూడా దట్ అనే పదం ఉంది, కంజంక్షన్ మనము ఆకరణ ఉపయోగించాము. సో హియర్ ఈస్ ద బుక్ దట్ యు వర్ లుకింగ్ ఫర్ అంటే నువ్వు వెతుకుతున్న పుస్తకము ఇక్కడ ఉన్నది అని మనకి తెలుపుతున్నది ఈ వాక్యములో. నెక్స్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ద గేమ్ దట్ I am fond of. ఈ వాక్యంలో కూడా దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాము. దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాం కాబట్టి మనం ప్రపోజిషన్ అనే ఒక పదాన్ని మనము ఆకరణ ఉపయోగిస్తున్నాం. దిస్ ఈజ్ ద గేమ్ దట్ ఐ యామ్ ఫాండ్ ఆఫ్. నాకు చాలా ఇష్టమైన ఆట ఇదే. ఫోర్త్ వన్, this is the picture that she was looking at. At అనేది ప్రపోజిషన్, అది ఆకరణ వచ్చింది. ఈ వాక్యంలో కూడా దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాము. What is the meaning of this? This is the picture that she was looking at. ఆమె చూస్తున్న బొమ్మ ఇదే. ఫిఫ్త్ వన్, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్. ఫ్రమ్ అనేది ప్రెపోజిషన్, అది ఆకరణ ఉపయోగించాం. ఇక్కడ దట్ లేదే ఆకరణ ఎందుకు ఉపయోగించామంటే ప్రశ్న అడిగేటప్పుడు మనము ఈ దట్ అనేది ఉపయోగించాం కాబట్టి ఈ ఫ్రమ్ అనేది ఆకరణ ఉపయోగించాం, ప్రెపోజిషన్ అనేది ఆకరణ ఉపయోగించాం. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, హూ డూ యూ vote for. Who do you vote for? ఇక్కడ కూడా ప్రశ్న ఉంది కాబట్టి దట్ అనే కంజంక్షన్ మనం ఉపయోగించలేదు, ప్రశ్నించాం కాబట్టి ఆ ఒక ప్రిపోజిషన్ ఆకరణ వచ్చింది. ఫార్, నువ్వు ఎవరికి ఓట్ వేస్తావు. సెవెంత్ వన్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా ఈ పదాన్ని దట్ అనే పదం లేదు, ఎందుకంటే ఇది ప్రశ్న. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. ఎయిత్ వన్, వాట్ ఈస్ షీ లుకింగ్ అట్. దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్, ఇది ఒక ప్రశ్న, అందువలన ఇక్కడ దట్ అనే పదాన్ని ఉపయోగించలేదు. అయినప్పటికీ మనము ప్రిపోజిషన్ని ఆకరణ ఉపయోగించాము. అట్, అబౌట్. వాట్ ఈస్ షీ లుకింగ్ అట్, ఆమె దేని సైడ్ చూస్తూ ఉన్నది అని ఈ ప్రశ్న మనకి చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము, ప్లేస్. ఓకే, ఒక ప్రిపోజిషన్ని ఒక సర్వనామం లేకుంటే ఉపసర్వనామం ముందు మనం ఉపయోగించేటువంటి పదము. ఎందుకు ఉపయోగిస్తాము? ఆ వాక్యంలో ఒక క్రియ కానీ లేక ఒక విశేషణం కానీ ఒక సర్వనామం కానీ ఒక ఉపసర్వనామం కానీ వాటి రెండింటికి మనము ఏం సంబంధం ఉండని తెలపడానికి మనము ఈ ప్రిపోజిషన్ అనే పదాన్ని మనము ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రిపోజిషన్స్ గురించి నేను చెబుతున్నాను, దయచేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ సెంటెన్సెస్ని మీరు గట్టిగా పలకడానికి ప్రయత్నించండి. మరోసారి నేను మీకు ఒకసారి చదివి చూపిస్తాను ఎలా మీరు పలకాలనేది. వాట్ ఈజ్ అ ప్రిపోజిషన్? A preposition is a word that is placed before a noun or a pronoun or some other word in a sentence to tell the relationship between two nouns
or one noun and a verb, or a noun and an adjective, or an adverb. Example, there is a box on the table. We go by train. The minister is angry with me. Sometimes the preposition is used at the end of the sentence when there is the conjunction that in that sentence, and also when we are asking questions we use the prepositions at the end of a sentence. Example, this is the house that I was looking for. నేను వెతుకుతున్న ఇల్లు ఇదే. Here is the book that you were looking for. నువ్వు వెతుకుతున్న పుస్తకము ఇక్కడ ఉన్నది. This is the game that I am fond of. నాకు చాలా ఇష్టమైన ఆట ఇదే. This is the picture that she was looking at. ఆవిడ చూస్తున్న బొమ్మ ఇదే. Where do you come from? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? Who do you vote for? నువ్వు ఎవరికి ఓట్ వేస్తావు? What are you talking about? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? What is she looking at? ఆవిడ దేన్ని చూస్తూ ఉన్నది అని మనము ఇక్కడ ఈ సెంటెన్సెస్లో అలా పలకాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కీప్ ప్రాక్టీసింగ్ లౌడ్లీ.